అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ ఒకటైన విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమైందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ప్రసంగాన్ని కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుందని ఆరోపించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అనే భ్రమ కల్పిస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డలో కేవలం 3 పిల్లర్ల దగ్గర మాత్రమే కుంగిందని స్పష్టం చేశారు. 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం జరిగిన మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద ఎందుకు మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు? వీటి మీద ఎందుకు అయ్యారు సిబిఐ ఎంక్వైరీ? ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుజరాత్లో పోయిన నెలలో గంభీర్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. మొత్తం 8 మంది చనిపోయింది అక్కడ. ఆ బ్రిడ్జ్ కూలిపోతే మరి ఆ గుజరాత్ ముఖ్యమంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఎందుకు చేయట్లేదు? కేవలం మా మీదనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల తీరును తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. బోస్ కమిషన్ ఏర్పాటు నుంచి, బోస్ కమిషన్ ఎన్డీఎస్ఏ రావడం దగ్గర నుంచి బోస్ కమిషన్ ఏర్పాటు, దాని డొల్లర్ రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి సిబిఐ ఎంక్వైరీ, ఇవన్నిటిని కూడా కేసీఆర్ని బదనాం చేసేందుకు, కాళేశ్వరాన్ని బదనాం చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు మాత్రమే అని చెప్పి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. 350 కోట్ల కంటే తక్కువ విలువ గల నష్టం జరిగిన మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద ఎందుకు మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు? వీటి మీద ఎందుకు అయ్యారు సిబిఐ ఎంక్వైరీ? ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గుజరాత్లో పోయిన నెలలో గంభీర్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది మొత్తం.